టాటా సియరాని క్రాష్ టెస్ట్ చేశారు భారత్ ఎన్క్యాప్లో. టాటా గురించి తెలుసు కదా, క్రాష్ టెస్ట్ అయ్యిందంటే ఒకటి మనం నమ్మచ్చు అనమాట, ఏంటి 5 స్టార్ వస్తుందని. దీనికి కూడా 5 స్టార్ రేటింగ్ వచ్చింది. ఈ డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఇంకొకటి కూడా, లాస్ట్ వీక్ ఫ్యూ డేస్ బ్యాక్ ఒక న్యూస్ చూసే ఉంటారు మీరు కూడా. ఒకరు ఎవరో టెస్ట్ డ్రైవ్ చేస్తూ టాటా సియరాని ఒక పిట్లో గుంతలో పడిపోయారనమాట. ఆ కార్లో ఉన్న వాళ్ళతో సహా ఆ కార్లో ఉండి కిందకు పడిపోయారు. కార్ అయితే ఫ్రంట్ అయితే మామూలుగా క్రాష్ అయినప్పుడు ఏమవుతుంది, క్రష్ అవుతుంది. లోపల ఉన్న వాళ్ళకి మాత్రం ఏం కాలేదన్నమాట. సో ఇట్ ప్రూవ్స్ ఇట్, టాటా వాళ్ళ కార్లు ఎప్పుడు సేఫ్టీలో ముందుంటాయనేసి. ఈ విషయంలో మాత్రం టాటా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. వాళ్ళే ఈ ఈ మూమెంట్ స్టార్ట్ చేశారు ఇండియాలో. సేఫ్టీ అనే మూమెంట్ని, అవేర్నెస్ను కూడా వాళ్ళే తీసుకొచ్చారు అందరికీ, ప్రజలతో పాటు వేరే మ్యానుఫ్యాక్చరర్స్ కూడా అవేర్నెస్ను, రెస్పాన్సిబిలిటీని కూడా వాళ్ళు నేర్పించారు, చూపించారని చెప్పచ్చు. వేరే బ్రాండ్స్ కూడా ఇప్పుడు సేఫ్టీ ఇవ్వాల్సి వస్తుంది బికాజ్ ఆఫ్ టాటా అండ్ మహీంద్రా. సో ఈ విషయంలో మాత్రం సూపర్. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాము. 5 స్టార్ రేటింగ్ వచ్చింది. అడల్ట్ ఆక్యుపెంట్స్కి 5 స్టార్ వచ్చింది, చైల్డ్ ఆక్యుపెంట్ కూడా 5 స్టార్ వచ్చింది అనమాట. ఈ పాయింట్స్ విషయానికి వస్తే, అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ వచ్చేసి 32 పాయింట్స్కి ఉంటాయి. ఇది ఎంత స్కోర్ చేసిందంటే 31.14. మంచి స్కోర్ ఇది, ఆల్మోస్ట్ క్లోజ్ టు 32 అనమాట. నెక్స్ట్ చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ రేటింగ్స్ వచ్చేసి 49 పాయింట్స్కి ఉంటాయి అనమాట. ఇది 44.73 పాయింట్స్ స్కోర్ చేసింది, మంచిది ఇది కూడా. నెక్స్ట్ ఇది రిజల్ట్లో ఈ క్రాష్ టెస్ట్లో ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయంటే, ఫ్రంటల్ ఆఫ్సెట్ డిఫార్మల్ బారియర్ టెస్ట్ అనమాట. అది మీరు ఆ వీడియో చూస్తే తెలుస్తుంది. అది చేసినప్పుడు ఏమైందంటే హెడ్ గ్రీన్ వచ్చింది, చెస్ట్ ఎల్లో వచ్చింది, థైస్ అయితే గ్రీన్ వచ్చాయి, నీ నుంచి యాంకిల్ వరకు ఎల్లో వచ్చింది, కింద ఫీట్ అయితే గ్రీన్ వచ్చింది అనమాట. ఎవరికి? డ్రైవర్కి. ప్యాసింజర్కి అయితే మొత్తం గ్రీన్ ఉంది ఎక్సెప్ట్ రైట్ లెగ్ నీ నుంచి కింద వరకు అయితే ఎల్లో వచ్చింది అనమాట. సో ఇదొకటి మంచిదే, ఇది చాలా గుడ్ స్కోర్. నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మొత్తం గ్రీన్ వస్తే ఇంకా బాగుంటుంది. 5 స్టార్ అంటే గ్రీన్ వచ్చేసేది మొత్తం, అది చెస్ట్ అయినా కానీ కాలైనా కానీ బాడీ మొత్తం ఇంపాక్ట్ ఏమి ఉండకూడదు అనమాట. సో వేరే బ్రాండ్స్ కూడా, ఏ బ్రాండ్స్ అయినా కానీ సేఫ్టీలో మాత్రం కాంప్రమైజ్ కాకూడదు, గ్రీన్ అనేది తగ్గకూడదు అనమాట. మొత్తం తల నుంచి కాలు వేళ్ళ వరకు గ్రీనే ఉండాలి. ఎల్లో అనేది కూడా అది ఇంకా తగ్గినట్టే కదా. సో అదనమాట. నెక్స్ట్ సైడ్ మూవబుల్ బారియర్ టెస్ట్ చేసినప్పుడు మొత్తం గ్రీన్ వచ్చింది. హెడ్, చెస్ట్, ఈ రిబ్స్, పెల్విక్ దగ్గర అంతా కూడా, హిప్ దగ్గర గ్రీన్ వచ్చింది అనమాట, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. నెక్స్ట్ సైడ్ పోల్ ఇంపాక్ట్ టెస్ట్ చేస్తారు కదా, అది చేసినప్పుడు మొత్తం గ్రీన్ వచ్చిందనమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సైడ్ ఎయిర్ బ్యాగ్స్ ఉండాలి దానికి. సో దీంట్లో సైడ్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి హెడ్, చెస్ట్, రిబ్స్, పెల్విక్ మొత్తం గ్రీన్ వచ్చిందనమాట, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. నెక్స్ట్ ఇది ఎప్పుడు క్రాష్ టెస్ట్ చేశారంటే ఫిబ్రవరి 2026లో క్రాష్ టెస్ట్ చేశారంట. మనకి ఇప్పుడు రిజల్ట్స్ అనౌన్స్ చేశారనమాట. సో టాటా వాళ్ళ దగ్గర ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే, వీళ్ళు అందరికన్నా ముందు ఉంటారనమాట క్రాష్ టెస్ట్ చేయడంలో కానీ, రిజల్ట్స్ బయటకు తీసుకురావడంలో కానీ చాలా ముందు ఉంటారు. టాటాని చూసి సేమ్ ఇదే వీళ్ళు కూడా, వేరే బ్రాండ్స్ కూడా నేర్చుకోవాలన్నమాట. కొత్త కారు వదిలినప్పుడు వెంటనే క్రాష్ టెస్ట్ చేయించాలి, ఆ రిజల్ట్స్ని పబ్లిష్ చేయాలన్నమాట, జనాలకు తెలియాలి. నాకు తెలిసి కార్ లాంచ్ చేసేటప్పుడే బిఫోర్ లాంచ్ క్రాష్ టెస్ట్ చేసేసి ఆ లాంచ్ టైంలోనే ఈ రేటింగ్స్, భారత్ ఎన్క్యాప్, గ్లోబల్ ఎన్క్యాప్, ఈ రేట్స్తో సహా లాంచ్ చేయాలి అని గవర్నమెంట్ ఒక రూల్ పెట్టాలి. లేకపోతే చాలా బ్రాండ్స్ ఏం చేస్తాయంటే, వాళ్ళు ఎప్పుడో 1 year 2 years ముందో కూడా కార్ లాంచ్ చేసి ఉంటారు, ఇంతవరకు సేఫ్టీ రేటింగ్సే వచ్చిండవు. దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టెడ్. ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థమే కాదు. ఇప్పుడు కార్ అమ్ముతున్నారు, క్రాష్ టెస్ట్ చేయించండి, సేఫ్టీ రేటింగ్స్ కూడా చూపించండి. ఇప్పుడు గవర్నమెంట్ కూడా స్లోగా ఇంపోజ్ చేస్తుంది అనమాట, ఒక్కొక్క రూల్. వాళ్ళు స్ట్రిక్ట్గా ఉండలేరు ఒకేసారి మ్యానుఫ్యాక్చరర్స్ పైన. మ్యానుఫ్యాక్చరర్స్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కారు అమ్ముతున్నారు, క్రాష్ టెస్ట్ చేయాలి కదా. ఇప్పుడు మీ కారు తీసుకొని మేము బయటకు వెళ్తున్నాము, సిటీలోనో హైవేలోనో అంటే మనకు ఆ కస్టమర్కి తెలియాలి కదా, ఆ కారు వర్త్ ఏంటి, సేఫ్టీ ఉందా లేదా, ఎన్ని స్టార్స్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5.
చెప్పేటప్పుడేమో లాంచ్ టైంలో ఏమో చాలా బాగా చెప్తారనమాట. చాలా మంచి స్టీల్ యూజ్ చేసాము, క్రాష్ వర్తినెస్ ఉంది అని చెప్పడం అయితే ఓవరాల్‌గా చెప్తున్నారు. అలాంటప్పుడు ఎందుకు క్రాష్ టెస్ట్ చేయించరు? ఎందుకు చేయించరంటే మనకు రూల్స్ లేవనమాట. రూల్స్ కావాలంటే మళ్ళా గవర్నమెంట్ స్ట్రిక్ట్‌గా ఉండాలి. ఇప్పుడు గవర్నమెంట్ మళ్ళా నాకు తెలిసి దీనిపైన కూడా ఒక రూల్ తీసుకురావాలి. మీరేదన్నా కార్ లాంచ్ చేస్తే, ఆ లాంచ్ కన్నా ముందే మీరు క్రాష్ టెస్ట్ చేయించి, లాంచ్ టైంలో మీరన్నీ చెప్తారు కదా! ప్రైజు చెప్తారు. దాంట్లో ఏమున్నాయి ఫీచర్స్ చెప్తారు కదా! ఎన్ని స్క్రీన్‌లున్నాయి, పెద్ద పానరామిక్ సన్‌రూఫ్ ఉందా లేదా, పవర్ సీట్స్ ఉన్నాయా లేదా అన్నీ చెప్తారు కదా! దాంతో పాటు సేఫ్టీ ఉందా లేదా, ఎన్ని స్టార్స్ ఉన్నాయి అనేది కూడా అనౌన్స్ చేయాలి అని ఒక రూల్ తీసుకురావాలి. అప్పుడే కదా మనకి తెలుస్తది. సో, మనమేదో కార్ బావుందని కొనేస్తా ఉంటాము. మంచిగా మైలేజ్ ఉందనో, లేకపోతే చూడడానికి బావుందనో, లేకపోతే ఫీచర్స్ ఎక్కువున్నాయనో జనాలకేం తెలుస్తది? అందరికీ తెలీదు గదా! ఆ కార్‌లో సేఫ్టీ ఉండాలి, 5 స్టార్ ఉండాలి, భారత్ ఎన్‌క్యాప్‌లో టెస్ట్ చేస్తారు, గ్లోబల్ ఎన్‌క్యాప్‌లో టెస్ట్ చేస్తారు. బేస్డ్ ఆన్ థట్ మనకి సేఫ్టీ రేటింగ్స్ వాళ్ళు పబ్లిష్ చేస్తారు. దాన్ని బట్టి కొనుక్కోవాలని అందరికీ తెలియకపోవచ్చు కదా! కాబట్టి మ్యానుఫ్యాక్చరర్స్ రెస్పాన్సిబిలిటీ. కార్ లాంచ్ టైంలోనే క్రాష్ టెస్ట్ చేయించేసి పాయింట్స్ కూడా అనౌన్స్ చేయాలి. 4ఆ, 5ఆ ఎన్నో. టాటా వాళ్ళ గురించి తెలుసు కదా! సేఫ్టీ సూపర్బ్, డ్రైవబిలిటీ సూపర్బ్, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చాలా బావుంటది. మిగతా బ్రాండ్స్ కూడా ఇది అడాప్ట్ చేసుకుంటే చాలా బావుంటదనిపిస్తుంది. ఈ విషయంలో మాత్రం టాటాని రియల్‌గా అప్రిషియేట్ చేయాలి. టాటాని చూసి వేరే బ్రాండ్స్ కూడా నేర్చుకోవాలి. అడాప్ట్ అవ్వాలనమాట. వీళ్ళు కూడా ఆల్మోస్ట్ ఒక అనౌన్స్ చేసే టైంలోనే, కార్ లాంచ్ చేసే టైంలోనే పబ్లిష్ చేసేస్తారు. ఈ సియరా విషయంలో మాత్రం కాస్త టైం తీసుకునింది. అది కూడా వీళ్ళదేం కాదనమాట. వీళ్ళెప్పుడో ఫిబ్రవరి ముందే ఇచ్చేసినట్టున్నారు క్రాష్ టెస్ట్‌కి. వీళ్ళు క్రాష్ టెస్ట్ చేసింది ఫిబ్రవరిలో. కానీ ఇన్ని రోజుల తర్వాత పబ్లిష్ చేశారనమాట భారత్ ఎన్‌క్యాప్ వాళ్ళు. సో, టాటా వాళ్ళైతే మాత్రం సూపర్బ్. వేరే బ్రాండ్స్ కూడా ఇది ఫాలో అయితే చాలా బావుంటది. ఫాలో కావాలి. టాటా కార్ల సేల్స్ పెరగడానికి ఇది కూడా ఒక మెయిన్ రీజన్ అనమాట. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. వేరే వాళ్ళ బ్రాండ్స్ ఉన్నాయి కదా! వేరే బ్రాండ్స్ సేల్స్ తగ్గడానికి మెయిన్ కారణం కూడా ఇదే. టాటాకి ప్లస్ పాయింట్, వాళ్ళకి మైనస్ పాయింట్ అయిందనమాట. ఇప్పుడు వేరే బ్రాండ్ సేల్స్ పర్సెంటేజ్ చూడండి, నంబర్స్ చూడండి. అవి స్లోగా తగ్గుతూ వస్తున్నాయి. మార్కెట్ షేర్ అంటాం కదా! పర్సెంటేజ్ చూసారంటే తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే దిస్ ఈస్ ద మెయిన్ రీజన్. ఇదొకటే కాదు ఇంకోటి కూడా ఉందిలెండి. మంచిగా సేఫ్టీ పైన ఫోకస్ చేయాలి, ఎఫర్ట్స్ పెట్టాలి. వాళ్ళకే రావాలనమాట. అరే! మన బ్రాండ్ కార్లు కొంటున్నారు. మనం సేఫర్ కార్స్ ఇవ్వాలి, సేఫెస్ట్ కార్స్ ఇవ్వాలి. మంచిగా స్ట్రక్చర్ చాలా సాలిడ్‌గా ఉండాలి. ఆ చాసిస్ నుంచి మంచి స్టీల్ వాడడం నుంచి క్వాలిటీ స్టీల్. స్ట్రక్చరల్ ఇంటిగ్రిటీ అంటారు కదా! మంచిగా సాలిడ్‌గా అది చూడాలంటే ఎలా ఉండాలంటే మన వోక్స్‌వాగన్, స్కోడా, టాటా, మహీంద్రా ఇలాంటి వాళ్ళ దగ్గర చూస్తే తెలుస్తదనమాట. ఎంత సాలిడ్‌గా ఉంటుందో వాళ్ళ బిల్డ్ క్వాలిటీ అనేసి. సో, వాళ్ళని చూసి వీళ్ళు కూడా నేర్చుకొని తొందరగా అడాప్ట్ అయ్యి మారిపోవాలి. మనకే మంచిది కదా! మీ బ్రాండ్ కార్లు కొంటున్నారు అంటే మిమ్మల్ని నమ్మి మీరు వాళ్ళకి అలాంటి కారే ఇవ్వాలి కదా! ఇన్ కేస్ ఏమన్నా యాక్సిడెంట్ అయితే ఆ కారు వాళ్ళని కాపాడే పొజిషన్‌లో ఉండాలనమాట. అలా అందరూ తయారు చేస్తే మంచిదే. మనకు మంచిదే కదా! సేఫెస్ట్ కారు ఇవ్వకూడదని ఎవరు అనుకోరు కదా! కస్టమర్స్ కూడా అనుకోరు కదా! నేను కొనే కారు అది సేఫ్టీ ఉందా లేదా? సేఫ్టీ ఉండకూడదని ఎవరైనా అనుకుంటారా? మంచిగా సేఫ్‌గా ఉండాలని అనుకుంటారు. కొంతమందికి తెలియకపోవచ్చు. అందరికీ తెలియాల్సిన అవసరం లేదు కదా! కొంతమందికి తెలుస్తది. కొంతమందికి తెలీదు. సో, సేఫ్టీ అనేది టాప్ ప్రయారిటీలో ఉండాలి మ్యానుఫ్యాక్చరర్స్‌కి. సో, మనకే మంచిదది. కస్టమర్స్‌కి మంచిది. ఇన్ కేస్ ఏమన్నా అయితే అది చాలా ప్రాబ్లమ్ కదా! ఆ ఫ్యామిలీస్‌కి గాని ప్రాబ్లమే. సో, అందుకనే మ్యానుఫ్యాక్చరర్స్ అంతా సేఫ్టీ పైన పనిచేయాలి. మీరు కూడా కారు కొనేటప్పుడు సేఫ్టీ పైన మీరు ఫస్ట్ చెక్ లిస్ట్ పెట్టుకుంటారు కదా! సేఫ్టీ మీకు టాప్ ప్రయారిటీ లిస్ట్‌లో ఉండాలనమాట. సేఫ్టీ తర్వాతే ఏదైనా. సేఫ్టీ ఫస్ట్ ఉండాలి. తర్వాతే రిలయబిలిటీ, డ్యూరబిలిటీ, డ్రైవబిలిటీ, డ్రైవింగ్ డైనమిక్స్, ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ అన్నీ ఉండాలి. కాదనట్లేదు. ఫస్ట్ సేఫ్టీ కూడా ఉండాలనమాట. సో, దీన్ని చూసి వేరే బ్రాండ్స్ కూడా నేర్చుకొని తొందరలో మారితే మంచిదనుకుంటున్నాను.